कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। మొన్నటి జరిగినటువంటి పురపాలక సంఘం ఎన్నికల్లో నిన్న ఓట్ల లెక్కింపు సందర్భంగా సిరిసిల్ల ప్రజలు మా యొక్క కాంగ్రెస్ అభ్యర్థులకు గెలుపుకు కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలుపుతా ఉన్నాను. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, అలాగే బీసీ అధ్యక్షుడైనటువంటి బొమ్మ మహేష్ అన్న గారు, మా యొక్క వేములవాడ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ గారు, గౌరవ ఇన్ఛార్జ్ మహేంద్రన్న గారు, గ్రంథాలయం చైర్మన్ నాగుల సత్యనారాయణ గారు, అలాగే డీసీసీ అధ్యక్షులు సంగీత శ్రీనివాస్ గారు కృషి ఫలితంగా సిరిసిల్లలో మేము 6 సీట్లను కైవసం చేసుకోవడం జరిగింది. మమ్మలను ప్రజలందరూ ఆశీర్వదించినందుకు వారికి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాము. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం వీచుకుంటూ 70% వరకు మున్సిపాలిటీలు కైవసం చేసుకొని 4% కార్పొరేషన్లు కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ఇది ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు ఆయన యొక్క ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలకు నిదర్శనంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రిఫరెండం అనుకున్నారో వారికి చెంపపెట్టుగా రాష్ట్రంలో వారు మళ్ళీ లేవలేని పరిస్థితి కల్పించినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే ముఖ్యంగా గత 10.5 సంవత్సరాలు మంత్రిగా ఉండి సిరిసిల్లకు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండి ఒక్కొక్క అభ్యర్థికి వారికి ఎంత అవసరం ఉండే అంత డబ్బు, మందు, ప్రలోభాలకు లోబెట్టి మా యొక్క అభ్యర్థులను గెలవకుండా వారు ఇక్కడనే 4-5 రోజులు మకాం వేసి ఉన్నటువంటి చరిత్ర వారిది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా 2 రోజులు 1 రోజు కూడా లేనటువంటి వ్యక్తి ఈరోజు 4 రోజులు, అంతేకాకుండా అప్పుడప్పుడు వచ్చుకుంటూ అభ్యర్థుల గురించి మాట్లాడుకుంటూ అభ్యర్థులను ప్రలోభాలు పెట్టుకుంటూ మా యొక్క ఇక్కడి జరిగినటువంటి ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర వహించడం జరిగింది. ఏదైనప్పటికీ మాకు ప్రజలు మా వెంట ఉండి ఇక ముందు మాకు ప్రభుత్వము సిరిసిల్లకు మా ప్రజలకు అండగా వండుకుంటూ అన్ని వేళలా సిరిసిల్ల పట్టణ ప్రజలకు ప్రభుత్వం సహకరించుకుంటూ ముందుకు పోతామని చెప్తా ఉన్నాం. మనందరికీ కృతజ్ఞతలు చెప్తాం.